స్టోరీ పరంగా బాగుంది, చాలా బాగుంది. హీరోయిన్ తక్కువ, హీరోదే పర్ఫార్మెన్స్ ఎక్కువ. డైరెక్షన్ పర్లేదు, చాలా బాగుంది. బాగుంది, కొత్తగా ఉంది కదా, చాలా బాగుంది. అది హీరోయిన్ పెద్దగా ఎంత హీరోది అంత బాగుంది, చాలా బాగుంది. ఫ్యామిలీ మొత్తం చూడవలసిన పిక్చరు. రామ్ చరణ్ యాక్షన్ సూపర్, సాంగ్స్ సూపర్, రేటింగ్ సూపర్, సినిమా సూపర్ హిట్. చాలా బాగుంది, వెరైటీగా పాటలు కూడా బాగుంది. సో ఆల్రెడీ సినిమా సూపర్. ఏ హీరో తీయలేడండి, ఈ క్యారెక్టర్ మాత్రం సూపర్. సాంగ్స్, స్టోరీ, ఇలా స్టోరీ టెల్లింగ్ చెప్పే బుచ్చిబాబుకి ఇంకా సూపర్ సినిమా. ఇలాంటి సినిమాకి మళ్ళీ ఏ హీరో తీయలేడు కూడా. సూపర్ ఉంది సినిమా, చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ కూడా క్రేజీ ఉంది. చాలా బాగుంది, సూపర్. మన గేమ్ గురించి చాలా బాగుంది. ఇండియాలో స్పోర్ట్స్ కోసం ఇలాంటి సినిమా తప్పకుండా రావాలి, అందరూ చూడాలి. చాలా బాగా చేశాడు రామ్ చరణ్. మన స్పోర్ట్స్ గురించి ఎడ్యుకేట్ అవ్వాలంటే ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి. బాగుందండి, చాలా బాగుంది. చాలా బాగుంది. బాడీ బాగుంది. అది బాడీ కదన్నా, బాక్స్ ఆఫీస్ అన్న భద్ర కూడా ఉంది. చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. సూపర్ గా ఉంది. కొత్త స్టోరీ, న్యూ స్టోరీ. ఆయన అవన్నీ సూపర్ గా ఉన్నాయి. బాగుంది. ఫ్యామిలీగా ఎంటర్టైన్మెంట్ అందరూ బాగా చూడొచ్చు. చాలా బాగుంది, చాలా బాగుంది అన్న. కొత్తగా ఉంది, తను చెప్పాల్సిన పని లేదు. అంటే జెన్యున్ గా సూపర్ గా ఉంది. సినిమా అద్భుతంగా ఉంది. ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా ఇండస్ట్రీ యొక్క పేరు ప్రఖ్యాతి నిలబడంలో చిరంజీవి గారి కుమారుడుగా, ఈ రోజు చిరంజీవి గారి అభిమానులుగా కాళ్ళ దగ్గర చెప్తున్నాము. చిరంజీవి గారి కుమారుడు ప్రపంచ స్థాయి రికార్డు తిరగదాస్తని చెప్పి ఈ సినిమాని సాక్ష్యం చెప్తున్నాం. ఏం నచ్చుతున్నాయి అన్ని ఏం చెప్పాలన్నా చెప్పు. ఏం చెప్పను చెప్పు, ఏం చెప్పను. క్రికెట్ చెప్పనా, ఏం చెప్పు. చాలా బాగుందండి, మెసేజ్ ఓరియంటెడ్. ఇప్పుడు దాకా చూసిన వర్షన్స్ రామ్ చరణ్ గారి వేరు, ఇది వేరే అండి. చాలా బ్లాక్ బస్టర్ ఇచ్చారు. బాగుందన్న. ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ సెంటిమెంట్. ఆస్కార్ అవార్డు వచ్చిందన్న. అలాంటి తడలే చంపేశాడు అన్న, మామూలుగా లేదు. నా సినిమా బ్లాక్ బస్టర్ అన్న, సూపర్ హిట్, అసలు మామూలుగా లేదు. బాగానే ఉంది, బాగానే ఉంది. డాన్స్ బాగుంది. చాలా బాగుంది, బ్లాక్ బస్టర్ చాలా బాగుంది. స్టోరీ కూడా చాలా బాగుంది. బాగుందండి, ఎక్సలెంట్ ఉంది. దాని గురించి బాగుందండి, అన్ని బాగున్నాయి. పాటలు కానీ అవన్నీ కానీ, డాన్స్ కానీ అవన్నీ బాగున్నాయి. ఆమెదే బాగుంది. బాగుంది. డైరెక్షన్ చెడగొట్టాడు, అంతా బాగానే ఉంది కానీ డైరెక్టర్ మాత్రం మొత్తం చెడగొట్టాడు. డైరెక్షన్ చెడగొట్టాడు. అంటే రామ్ చరణ్ యాక్టింగ్ ఎరగదీశాడు, డైరెక్షన్ మాత్రం చెత్త.